యువగలం ముగింపు సభ తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టిస్తోందా? జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర ఈ రోజుతో ముగిపోతుంది. ముగింపు సభ ఈరోజు అట్టహాసంగా జరగబోతుంది. సభకు కూడా ఎంతోమంది రాబోతున్నారు పెద్దలు. ఈ నేపథ్యంలో ఈ ముగింపు సభ తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టించబోతోందా? జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తోందా అంటే ఏం చెప్తారు సార్? సార్, వెన్నులో వణుకు పుట్టిస్తుందా లేదా అనేది పక్కన పెడితే, లోకేష్ యువగలం పాదయాత్రకు సంబంధించి తొలి రోజుల్లో చాలా లైట్గా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత క్రమేణా చాలా సీరియస్గా తీసుకొని ఆ యువగలాన్ని ఆపేటువంటి ప్రయత్నం, యువగలాన్ని ఆపేయడానికి రాళ్ళు వేయటం, కోడిగుడ్లు వేయటం, లేదా టమాటాలు వేయటం, ఇవన్నీ కూడా చేశారు. సో చాలా హడ్డిల్స్ దాటుకొని ఆయన దాదాపు 3,300 పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైజాగ్లో ముగించారు. సో ఆయన పాదయాత్రని ముగించారు. అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో ఉండేటువంటి పోలేపల్లి అనేటువంటి ప్రాంతంలో ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి భారీగా కొన్ని లక్షల మంది రాష్ట్ర నలుమూలల నుంచి అక్కడికి ఆల్రెడీ వచ్చేసారు. ఎలా వచ్చారంటే ప్రత్యేక రైళ్లలో వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 10 రైళ్లు, ప్రత్యేకమైనటువంటి రైళ్లు అన్ని ప్రాంతాల నుంచి రావడానికి ముందుగానే ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువగలం టీము. ఎందుకు అలాగే బస్సులు కూడా ఏర్పాటు చేసినప్పటికీ బస్సులకు మాత్రం పర్మిషన్ అయితే ఇవ్వలేదు. బస్సులకు పర్మిషన్ ఇవ్వలేదు. బస్సులు పర్మిషన్ ఇవ్వరనే సంగతి కూడా ముందే తెలిసి ప్రత్యామ్నాయ మార్గాలను తెలుగుదేశం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కారణం ఏంటంటే బస్సులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పరిధి. ఆ కార్పొరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి అది ఎలాగో బస్సులు ఇవ్వరు అనేది సంగతి తెలుసు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది, పోలేపల్లికి రాకుండా చేస్తుంది, యువగలం విజయోత్సవ సభకు రాకుండా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, చేస్తుంది కూడా. కాబట్టి మీరు అందుబాటులో ఉన్నటువంటి వెహికల్స్లో మీరు వచ్చేసేయండి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. దాంతో యాక్చువల్గా 20వ తారీఖు విజయోత్సవ సభ జరుగుతుంటే 19వ తారీఖు అక్కడ చేరుకున్నారు. 19వ తారీఖు మధ్యాహ్నం నుంచే పబ్లిక్ అక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో దీంతో అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే దాని మీద సీరియస్గా తాడేపల్లిలో సహజంగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి, నెక్స్ట్ ఇంకో ఛాన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దృష్టి పెట్టింది. సహజంగానే ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి. రెగ్యులర్గా రాష్ట్ర ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. అలాగే పార్టీ వర్గాలు పనిచేస్తూ ఉంటాయి. అక్కడ ఉండేటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు సమాచారం ఇస్తూ ఉంటారు. ప్లస్ ప్రశాంత్ కిషోర్ టీము ఎలాగో పనిచేస్తూ ఉంటుంది. సో ప్రశాంత్ కిషోర్ టీము అసలు రెస్పాన్స్ ఎలా ఉంది, ఎవరెవరు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కువ వచ్చారు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో ప్లస్ ఈ ఆర్టీసీ బస్సులు రాకుండా చేసినప్పటికీ, కొన్ని రోడ్స్ని బ్లాక్ చేసినప్పటికీ అంత పెద్ద ఎత్తున ఎలా వస్తున్నారు అనే దాని మీద కూడా ఒక రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా ఆ సభను సక్సెస్ కాకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి చేశాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని హడ్డిల్స్ పెట్టినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలైతే ఆగలేదు. ప్రజలు ఆగకుండా విజయోత్సవ సభకు తరలి వెళ్ళారు. గతంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు అలాగే టీచర్లకు సంబంధించిన సమ్మె జరిగినప్పుడు కూడా వాళ్ళు అడుగడుగునా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అసలు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఆ సమ్మెకి చలో విజయవాడ కార్యక్రమానికి రావడం జరిగింది. కొన్ని లక్షల మంది వచ్చి విజయవాడ వీధుల్లో కథం దొక్కారు. దాంతో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాడు. అసలు ఎలా వచ్చారు వీళ్ళు, ఇంత పోలీస్ నిఘా ఉంది, ఇంత పోలీస్ నిఘాని తప్పించుకొని ఎలా రాగలిగారు ఇంతమంది, కొన్ని లక్షల మంది అనేది అప్పట్లోనే సర్ప్రైజ్ అయ్యి అప్పుడున్నటువంటి డీజీపీని సవాంగని పక్కన పోస్ట్ మార్చేయటం, డీజీపీ పోస్టులో, ఆ డీజీపీ పోస్టులో రాజేంద్రనాథ్ రెడ్డిని తీసుకొచ్చుకోవటం, ఆ తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నేతలు అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన సంఘాల నేతల మీద కేసులు పెట్టడం, ఆ తర్వాత సిపిఎస్ రద్దు అనేది ముగిసిపోయిన అధ్యాయంలాగా చేసేసారు. అదే తరహాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సభ ఏదైతే ఉందో అది శంఖారావాన్ని పూజించబోతున్నారు. 2024 ఎన్నికలకి ఒక శంఖారావాన్ని పోలేపల్లి కేంద్రంగా చేసుకుని ఒక శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఆ వేదిక మీదకి పవన్ కళ్యాణ్ వస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు వస్తూ ఉన్నారు. ఇది యువగలం
విజయోత్సవ సభ అంటే యువగలం ముగింపు సభ అనుకోవచ్చు. ఆల్రెడీ సోమవారం ముగిసింది పాదయాత్ర. అయితే విజయోత్సవ సభ అది విజయోత్సవ సభను నిర్వహిస్తూ ఉన్నారు. సో దీంట్లో ప్రధానంగా మేనిఫెస్టో ఒకటి విడుదల చేసేటువంటి అవకాశం, ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు సమక్షంలో ఒక ఉమ్మడి మేనిఫెస్టో, అలాగే రెడ్ బుక్ ఒకటి చంద్రబాబు నాయుడుకి లోకేష్ అందజేయబోతూ ఉన్నాడు. సో ఇవి ప్రధానమైనటువంటి హైలైట్ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. ప్లస్ రైతు రుణమాఫీ అనేది ఒకటి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. దీంతోపాటు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలకు 2024 ఎన్నికలకి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, ఎలాగో ప్రజల మధ్యకి రాబోతున్నాం అనేది కూడా ఒక బ్లూ ప్రింట్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎన్నికల శంఖారావం కింద మనం భావించడానికి అవకాశం ఉంది. ఈ ఎన్నికల శంఖారావం రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఇలాంటి సభలు మరిన్ని జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ చాలా క్లియర్గా అక్కడ అబ్జర్వ్ చేస్తుంటుంది. ఎవరెవరు వచ్చారు, తటస్థ ఓటర్లు వచ్చారా, లేదంటే పార్టీ ఓటర్లు వచ్చారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కూడా వచ్చారా, అక్కడ రెస్పాన్స్ ఏంటి, వీటన్నిటి మీద నిఘా అయితే ఖచ్చితంగా పెట్టింది. ప్లస్ దాన్ని వీలున్నంత వరకు ఫెయిల్ చేసేటువంటి ప్రయత్నం ముందు నుంచి చేస్తూనే ఉంది. అందుకే బస్సులను ఆపేసాం, బస్సుల్ని కంప్లీట్గా ఇవ్వకుండా చేశారు. సహజంగా ఆర్టీసీ ఎవరన్నా అప్లై చేసుకుంటే కనుక మాకు అద్దెకి బస్సులు కావాలంటే ఇమీడియట్గా ఇస్తాయి బస్సుల్ని, కానీ బస్సులను ఇవ్వకుండా ఆఫ్ చేశారు. దీంతోపాటు స్కూల్ బస్సులు ఏవైతే ఉన్నాయో సహజంగా పార్టీ కార్యక్రమాలు పార్టీ సభలు పెట్టినప్పుడు స్కూల్ బస్సులని తీసేసుకుంటారు. స్కూల్ బస్సులు తీసేసుకొని స్కూల్ బస్సుల ద్వారా తరలిస్తారు పబ్లిక్ని. కానీ స్కూల్ బస్సులు కూడా ఇవ్వకుండా ఆ స్కూల్స్కి అన్నిటికి కూడా ఒక ఆదేశం జారీ చేసింది ప్రభుత్వం అని కూడా తెలుస్తుంది. సో ఇన్ని అడ్డంకులు ఉంటాయని ముందే గ్రహించి ప్రత్యేక రైళ్ళని ఏర్పాటు చేస్తారు. రైళ్ళని అయితే ఆపలేరు కదా, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి పోయి నరేంద్ర మోడీకి అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పలేడు కదా, వాళ్ళు విజయోత్సవ సభ పెట్టుకుంటున్నారు రైళ్ళని క్యాన్సిల్ చేయించండి అని చెప్తే నరేంద్ర మోడీ అంత మరీ నేరోగా ఆలోచించే పొలిటీషియన్ కాదు ఆయన, పైగా చులకన అవుతారు ఒకవేళ చెప్తే జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి తన పరిధిలో ఉండేటువంటి ఆర్టీసీలని లేదంటే స్కూల్ బస్సులని వీటిని మాత్రం ఆపించగలిగారు, కానీ రైళ్ళను ఆపించలేకపోయాడు. సో రైళ్ళను మొత్తం దాదాపుగా ఒక 10 రైళ్ళు, ప్రత్యేకమైనటువంటి రైళ్ళు రాష్ట్ర నలుమూలల నుంచి భోగాపురం ఉన్న పూలపల్లి వేదిక చేరుకొని కొన్ని లక్షల మంది ఇప్పటికే చేరుకున్నారు. ఆల్రెడీ అక్కడికి తెలుగుదేశం పార్టీ క్యాడరు, జనసేనకు సంబంధించిన క్యాడర్ కూడా అక్కడికి చేరుకున్నాయి. సో అది విజయోత్సవ సభ కాబట్టి కొన్ని లక్షల మంది వస్తున్నారని చెప్పి. సో ఆ సభ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తాడేపల్లిలో ఉండేటువంటి కీలమైనటువంటి కోటరీ, తాడేపల్లి కోటరీ ఒక రెక్కి నిర్వహిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటని క్షణక్షణం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఆ రెక్కి తర్వాత ఏం చేస్తారనేది, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అనే ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు కొన్ని స్లీపర్ సెల్స్ని పంపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. అలాగే కందుకూరులో జరిగినటువంటి సభకు కూడా కొన్ని స్లీపర్ సెల్స్ని పంపించారనేది అప్పుడు వినిపించింది. అందుకే తొక్కిసలాట జరిగింది, అందుకే కొంతమంది 11 మంది దాకా మరణించారనేది కూడా తెలుస్తుంది. సో అలాంటి స్లీపర్ సెల్స్ని ఏమైనా ప్రయోగిస్తారా అనే అనుమానం కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. అందుకే చాలా జాగ్రత్తలు ముందు నుంచి తీసుకోవడం జరిగింది. సో విజయోత్సవ సభని ఒక ఎన్నికల శంఖారావ సభగా దాన్ని తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి సభలు మరిన్ని పెట్టుకునేదానికి సిద్ధమవుతుంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో మాత్రం అసలు ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద ప్రత్యేకంగా నిఘా పెట్టారు. సహజంగా పనిచేసే సర్వే సంస్థలు ఇవన్నీ పనిచేస్తున్నాయి, ప్రశాంత్ కిషోర్ది, స్టేట్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ పనిచేస్తుంది. బట్ వీళ్ళు ప్రత్యేకమైన నిఘా పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారు, రెక్కీ పెట్టారు. ఆ రెక్కీ ద్వారా సమాచారం తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి భారీగా జనం తరలించారు అనేది మనకు తెలుస్తుంది. భారీగా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కొన్ని లక్షల మంది తరలి వెళ్ళారనేది ఆ సభ సక్సెస్ బట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది రాజకీయాలు అనేది ఒక అంచనాకు రావచ్చు. ఓకే సార్.